ఈ రోజుల్లో వాటర్ ఫిల్టర్ కొనాలి అనుకుంటున్నారా? అవునండి, అవి వాడేవారు కూడా లేకపోరు. మినరల్ వాటర్ సౌలభ్యం ఉన్నవారు సరే, మరి లేనివారు చాలా మందే ఉన్నారు. మురికిగా ఉన్న నీటిని తాగడం వలన అనేక వ్యాధులు వస్తుంటాయి. అందుకోసం వాటర్ ఫిల్టర్లు ఉపయోగించడం ఉత్తమం. అలాగే వాటిని శుభ్రపరచడంలో జాగ్రత్త పడుతూ ఉండాలి. నీటి కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. వాటర్ ఫిల్టర్ ఉపయోగం వల్ల నీటి కాలుష్యం నుండి కొంతైనా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మంచినీటి కోసం వాటర్ ఫిల్టర్లు ఉపయోగించడం ఉత్తమం. ప్రస్తుతం అందరి ఇళ్లలో వాటర్ ఫిల్టర్ వాడుతుంటాం. వాడటంతో పాటే వాటిని శుభ్రపరచడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వాటర్ ఫిల్టర్ కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత ఫిల్టర్ అయిన నీళ్లు మట్టి వాసన వస్తాయి. అందుచేత కొత్త క్యాండిల్ను బిగించబోయే ముందు ఆ క్యాండిల్స్ నీళ్లలో మునిగేటట్లుగా 1-2 రోజులు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాతనే ఉపయోగించాలి. వారానికి 2-3 సార్లు వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్ ను శుభ్రం చేయాలి. లేకపోతే క్యాండిల్స్ మురికి కావడంతో పాటు క్యాండిల్స్ అమర్చిన డబ్బాలో అడుగున మట్టి చారలు పేరుకుని ఫిల్టర్ మురికి అవుతుంది. క్యాండిల్స్ బాగా నల్లగా అయి అవి మురికి పట్టి ఉన్నప్పుడు సబ్బు పొడి కలిపిన వేడి నీళ్లలో వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్ శుభ్రపడతాయి. క్యాండిల్స్ ను శుభ్రపరచడానికి ప్రత్యేకమైన బ్రష్ ను ఉపయోగించడం మంచిది. చివరగా మంచినీరు ఎక్కువగా ప్యూరిఫై అయ్యే నీటి కంటే ఇలా క్యాండిల్స్ ద్వారా ఫిల్టర్ అయ్యే నీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని 4-5 నెలలకు ఒకసారి జాగ్రత్తగా తీసి వేడి నీటిలో ఉడకబెడితే వాటి పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. మినరల్ వాటర్ వల్ల కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని వింటూ ఉంటాం. ఈ ఫిల్టర్ వల్ల అలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మన ఆరోగ్యం మన చేతిలోనే. చక్కటి ఆహారం, శుభ్రమైన నీరు తీసుకుంటే మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.